హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, ఇప్పుడు అంటే సీజన్ బట్టి ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా. అవును. ఎన్ని రకాల ఫీవర్స్ ఉంటాయి? అలాంటప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ అనేది ఇట్ ఈస్ అ బిగ్ మేలా ఫర్ ఫీవర్స్ అండి. జనరలీ మీరు చూస్తే ఎవరో ఒకళ్ళకి ఖచ్చితంగా ఈ 3-4 మంత్స్లో ఒకసారైనా ఫీవర్ వస్తుంది. ఇది ఎందుకు అంటే ఈ టైంలో ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫీవర్స్ చాలా కామన్గా ఉంటాయి. ఒకటి ఏంటంటే మాస్కిటో రిలేటెడ్, అంటే మనకి ఏమైనా దోమ కుట్టితే ఏమొస్తాయో వాటిని మాస్కిటో రిలేటెడ్ అంటారు. సో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇట్లాంటివి. రెండోది వాటర్ బార్న్ డిసీజెస్. సో మనం తాగే వాటిలో సరిగ్గా లేదు, కంటామినేటెడ్ వాటర్ ఉంది అంటే అప్పుడు మనకి మోషన్స్ వచ్చి ఫీవర్స్ వస్తాయి చూడండి. సో అలాంటివి టైఫాయిడ్ రిలేటెడ్ అలాంటి ఫీవర్స్ అని చెప్తాము. అది కాకుండా చాలా కామన్గా ఇప్పుడు ఎక్కువ అవుతున్నవి ఏంటంటే వైరల్ ఫీవర్స్. సో వైరల్ ఫీవర్ కూడా మీరు చూస్తారంటే ఏం కారణం ఉండదు ఎవరికి, అంటే ఏదో దోమ కుట్టిందా లేకపోతే ఫుడ్ తప్పు తిన్నామా అట్లా ఉండదు, కానీ ర్యాండమ్గా ఫీవర్ స్టార్ట్ అవుతుంది. దగ్గు, జలుబు, జ్వరము ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట. సో అంటే ఇప్పుడు ఎవరికైనా దగ్గుతో పాటు చాలా ఎక్కువ ఫ్లెమ్ రావడము, లేదు అంటే ఫీవర్ చాలా ఎక్కువ హై ఉండడము, మోషన్స్తో పాటు బ్లడ్ రావడము, ఇట్లాంటివి వస్తాయి అనమాట. సో అంటే చిన్న పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు అంటే చెవి నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకని మేడం? సో వాళ్ళకి మెయిన్లీ ఏంటంటే సైనస్ ప్రాబ్లమ్స్ మూలంచి, లేదంటే ఇప్పుడు మనకి కోల్డ్ వచ్చింది అంటే మన మెయిన్గా ఏరియా లోవర్ ఫేస్లో చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు అక్కడ ఉన్న నర్వ్స్ చాలా ఇరిటేట్ అవుతాయి. సో ఎప్పుడైనా చూడండి, మనం తినే ఏరియా అంటే మన మౌత్ తోటి కనెక్టెడ్ నర్వ్స్ కొన్ని ఇయర్కి కూడా కనెక్టెడ్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి ముక్కు బ్లాక్ అయిపోయినా కానీ, లేదు అంటే ఏదైనా పన్ను నొప్పి వచ్చినా కానీ, ఈ ఏరియాలో ఏమైనా ఫీవర్ వచ్చినప్పుడు పెయిన్ వస్తే అదంతా ఇయర్కి రేడియేట్ అవుతుంది అనమాట. సో అది రేడియేటింగ్ పెయిన్ అంటారు. అంటే అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి వెదర్లో మనం ఏ ఫుడ్ తిన్నా కానీ ఇట్ షుడ్ బి కెప్ట్ కవర్డ్. చాలామంది తినేసాక టేబుల్ మీద ఏమీ కవర్ చేయకుండా ప్లేట్ లేకుండా పెడతారు. సో అలాంటప్పుడు దోమలు, ఈగలు వాటితో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సెకండ్ ఆఫ్ ఆల్, మీరు బయట నుంచి ఎక్కడైనా ఆర్డర్ చేస్తున్నారంటే ఓన్లీ నోన్ ప్లేసెస్ నుంచి ఆర్డర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ అప్పుడు ఎలాంటి హైజీన్ వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడుతున్నారు. ఇప్పుడు మీట్ ఏమైనా ఉందనుకోండి, కొంతమంది డీఫ్రాస్టింగ్కి బయట పెట్టేస్తారు. అలాంటప్పుడు కూడా బయట ఉన్న బ్యాక్టీరియా, వైరసెస్ తోటి లేదంటే ఈ దోమలతోటి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. థర్డ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ వాటర్ కూడా మీరు రెగ్యులర్ ట్యాప్ వాటర్ కాకుండా బాయిల్ చేసిన వాటరే తాగుతూ ఉండాలి. ఎస్పెషలీ పిల్లలకి మనం బాటిల్స్లో పంపిస్తే ఉంటాం కదా స్కూల్కి, ఆ బాటిల్ని అయితే ఖచ్చితంగా వీక్లీ వన్స్ వేడి నీళ్ళల్లో బాయిల్ చేసేనా లేకపోతే క్లీన్ చేసేనా అప్పుడే మీరు వాటర్ పంపిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు సీరియస్గా వస్తుంది కదా. అంటే ఎన్నిసార్లు టాబ్లెట్ వేసుకున్నా కూడా, హాస్పిటల్కి వెళ్ళినా కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి మేడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిమ్టమ్స్ ఏంటి మనకి తెలుసుకోవాలండి. ఇవన్నిట్లో కూడా మీకు స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ 2-3 డేస్లో మీకు జస్ట్ వీక్నెస్గా ఉండి దెన్ లో గ్రేడ్ ఫీవర్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఇలాగ 99-100 ఈ రేంజ్లో ఫీవర్ ఉంది అంటే మనం యాట్ హోమ్ కూడా దాన్ని మేనేజ్ చేసుకోగలం. కానీ ఎప్పుడైనా మీకు ఒక్క రోజులో 101 కంటే ఎక్కువ ఫీవర్ వస్తుంది అండ్ మోర్ దెన్ 2 times వస్తుంది అంటే దట్ ఈస్ ద రీజన్ టు గో టు ద డాక్టర్ ఇమీడియట్లీ. సెకండ్ థింగ్ ఈజ్, ఇప్పుడు ఎవరికైనా మోషన్స్ అవుతున్నాయి, సో అలాంటప్పుడు మోషన్స్తో పాటు వామిటింగ్ రావడము, మనం ఒకేసారి 5-6 times కంటే ఎక్కువ మోషన్స్ వెళ్ళడము, మోషన్స్ మూలంచి బీపీ పడిపోవడము, కళ్ళు తిరగడము, లేదు అంటే వామిటింగ్స్ కూడా ఒక 3-4 times కంటే ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా డేంజర్ సైన్స్ అనమాట. సో అలాంటప్పుడు వెళ్ళాలి. అండ్ పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం అడల్ట్స్ అంటే వాళ్ళు ఇంకా తట్టుకోగలరు, జ్వరం ఒకసారి వచ్చినా 2 సార్లు వచ్చినా. పిల్లల్లో మీకు ఒక్కసారైనా ఫీవర్ 100 క్రాస్ అయింది, 101 క్రాస్ అయిందంటే ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్లో చాలాసార్లు ఏమవుతుందంటే హూ ఆర్ అండర్ 5 years వాళ్ళకి ఒక్కసారైనా 101 ఫీవర్ వచ్చింది అంటే దాంతో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో అందుకే అలాంటివి రిస్క్ తీసుకోకుండా అలాంటి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ రాగానే మనం స్పాంజ్ బాత్ లాగా చేసి టెంపరేచర్ తగ్గించి ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.